గ్రీటింగ్స్ ఆఫ్ ది డే టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏదైతే మీకు ఫిఫ్త్ సెమ్లో కామన్ వాల్యూ యాడెడ్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ వచ్చేసరికి యూనిట్ 3 అనేది ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ క్వశ్చన్స్ చదువుకుంటే చాలమే, మీరు ఏమాత్రం ఎక్కువ క్వశ్చన్స్ చదువుకోకండి. అండ్ మీకు కనుక నోట్స్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో యూనిట్ 3 గురించి యూనిట్ 2 అండ్ యూనిట్ 1 కూడా కావాలంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఫర్ యూ. యూజువల్‌గా మీకు ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషనల్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది దాంట్లో. అంత మ్యాటర్ అనేది ఎగ్జామ్స్‌లో మీరు రాయలేరు అండ్ మీరు చదవలేరు. కొంచెం డిఫికల్ట్‌గా కూడా ఉంటది. సో, మీరొచ్చేసరికి యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ ఆర్ కాంటాక్ట్ గివెన్ బిలో. మీరు వాట్సాప్ చేస్తే పేమెంట్ అయిన వెంటనే మీకు నోట్స్ అనేది ఇస్తాను. ఇట్స్ జస్ట్ ఫర్ ₹39 అండ్ వేరియస్ సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్‌గా ఉంది. కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్ట్స్ అన్ని. అండ్ ఈ ఎన్వైర్న్మెంటల్ ఎడ్యుకేషన్ నోట్స్ వచ్చేసరికి చాలా ఈజీగా ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ అనేది సపరేట్‌గా ఉంటది. అండ్ ఇదొచ్చేసరికి మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నంత వరకు అంత ఎక్కువగా ఉండదు మ్యాటర్. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఫ్లో చార్ట్స్ లాగా ఉంటది. సో, నేనైతే మెటీరియల్స్ కూడా ప్రిఫర్ చేయను. ఎందుకంటే మెటీరియల్స్‌లో కూడా ఇన్ డెప్త్ మ్యాటర్ అనేది ఉంటది. సో, మీరనేది మా దగ్గర అనేది పీడీఎఫ్ అనేది తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అప్పుడు నా వీడియో ప్లస్ నోట్స్ అంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో, వీడియోలో మనం ఇప్పుడు వెళ్తున్నాం. యూనిట్ 3 ఎక్స్‌ప్లనేషన్ వీడియో అంటున్నాను కదా! ఈ 9 క్వెషన్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. బ్లూ టెక్స్ట్‌గా ఉండదు అవన్నీ ఉంది కదా! అవన్నీ షార్ట్ ఆన్సర్స్‌కి రావడం వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఈ సబ్జెక్ట్ నేను చెప్పాలనుకుంటే ఏ యూనిట్ కూడా కంపల్సరీగా ఈ క్వెషన్ 10 మార్క్స్ కింద వస్తది, 5 మార్క్స్ కింద వస్తదని మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి 10 మార్క్స్‌లో వచ్చింది 5 మార్క్స్‌లో ఇస్తాడు. 5 మార్క్స్‌లో ఇచ్చింది 10 మార్క్స్‌లో ఇస్తాడు. అండ్ కొంచెం ఈజీగానే ఉంటది. కొంచెం టాపిక్స్ ఎక్కువ కాబట్టి కొంచెం సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ గుర్తుంచుకోవాలి. ఈ 9 క్వెషన్స్ ఉన్నాయి కదా! మీరు ఏది స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే ఆ బ్లూ టెక్స్ట్ ఉంది కదా! అవి మాత్రం స్కిప్ చేయండి. 1, 5, 6, 7, 8, 9 చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా అడగొచ్చు. ఒక యూనివర్సిటీలో ఈ క్వెషన్‌కి మాత్రమే పరిమితమైన ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు ఈ సబ్జెక్ట్‌కి మాత్రం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. ఇది వచ్చేసరికి 10 మార్క్స్ క్వెషన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక మనకి దొరికిన న్యాచురల్ రిసోర్సెస్ లైక్ కోల్, వాటర్ అవన్నీ మనం చాలా వేస్ట్ చేయకుండా మనం వచ్చేసరికి దాన్ని యుటిలైజ్, లెవరేజ్ చేయాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆలోచించి వాళ్ళకంతా ఆలోచించి వాళ్ళకనేది రిసోర్సెస్ అయిపోయేలాగా మనం చేయకుండా వాళ్ళకి ఎంతో కొంత ఉండేలాగా మనకి కూడా ప్రెజెంట్‌కి ఉన్న యూసేజ్‌కి ఆ రెండిటికి బ్యాలెన్స్ చేయాలి. దాన్నే సస్టైనబిలిటీ అంటారు. అండ్ సస్టైనబిలిటీ డెవలప్‌మెంట్ 2 అడిగారమ్మా. 2 డెఫినిషన్స్ రాయాలి. కొంచెం మ్యాటర్ కూడా రాయాలి. ఈ డయాగ్రామ్ కూడా వీలైతే గీయండి. ఒకవేళ ఇలా గీయకపోతే మీకు 3 పిల్లర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అని పిల్లర్స్ కింద రాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే మనకొక బ్యాలెన్స్ అనేది ఉండాలమ్మా. ఈ కాలంలో వచ్చేసరికి బ్యాలెన్స్ అనేది పోయింది అన్నిటికి. సో, ఏదైతే మనకు కావాల్సిన రిసోర్సెస్ ప్రెజెంట్ మనకి అందుకునిచ్చేలాగా అండ్ ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళకి కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి కూడా అందించేలాగా రిసోర్సెస్‌ని వాళ్ళకి పడ్డమే సస్టైనబుల్ డెవలప్‌మెంట్. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే చాలా వరకు మన హెల్త్ కేర్ సిస్టమ్, ఎడ్యుకేషనల్ అండ్ నో పోవర్టీ లైన్ అనేది ఉంటది కదా! అలాంటి చాలా 17-18 గోల్స్ అనేది ప్రతి కంట్రీ వచ్చేసరికి పాటిస్తది. సో, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌లో 3 గోల్స్ ఉంటాయి. ఎకనామికల్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ అంటే ఒక హ్యూమన్ ఇండివిడ్యువాలిటీని వెల్ బీయింగ్ ఇండివిడ్యువాలిటీగా మార్చడం అండ్ ఎన్వైరన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేసి ఏమాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, దాన్ని డిప్లీట్ చేయకుండా రిసోర్సెస్‌ని యూజ్ చేయడం. దీంట్లో కొన్ని ఉంటాయమ్మా క్వెషన్స్‌లో జుడిషియస్ యూజ్ ఆఫ్ ల్యాండ్, వాటర్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ గురించి అడుగుతారు. నేను ఆ క్వెషన్‌లో మెన్షన్ చేయలేదు. సారీ ఫర్ దట్. సో, దాని గురించి కూడా రాయాలి. ఫస్ట్ వన్ జుడిషియస్ యూజ్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. జుడిషియస్ అంటే ఒక నీట్ అండ్ ప్రాసెస్ వేలో వైజ్‌గా యూజ్ చేయడం మనం జుడిషియస్ అంటారు. జుడిషియస్ యూజ్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. మనకి ల్యాండ్ వచ్చేసరికి చాలా విధాలుగా మనకి హెల్ప్ అవుతాయి. ఫార్మింగ్‌లో, చాలా వరకు ఇండస్ట్రీస్‌లో మన బతుకు తీరడానికి భూమి అనేది అంతే అవసరం. దాన్ని ఎలాగా వైజ్‌గా యుటిలైజ్ చేస్తామంటే క్రాప్ రొటేషన్. ఒక్కొక్క సీజన్‌కి క్రాప్స్ అనేది చేంజ్ అవ్వాలి. అలాంటివి మనం గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయాలి. దాంతో పాటు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్‌ని యూజ్ చేయాలి. అప్పుడనేది సాయిల్ ఒక ఉప్పీనత ఎక్కువ పెరుగుద్ది. దాని తర్వాత రీఫారెస్టేషన్. ఒకవేళ అఫారెస్టేషన్ ఒకటి కాదమ్మా. రీఫారెస్టేషన్ అంటే ఒక ల్యాండ్‌లో ఉన్న చెట్లు పెరిగాయి. దాన్ని మనం కోసేసాము. దాని తర్వాత తిరిగి అదే ల్యాండ్‌లో మనం ప్లాంట్స్ ఏస్తే దాన్ని రీఫారెస్టేషన్ అంటారు. అఫారెస్టేషన్ అంటే బారెన్ ల్యాండ్. దేనికి యూజ్ చేయాలి ల్యాండ్‌లో ప్లాంట్స్
ఫ్లాట్ చేయడం అఫారెస్టేషన్ అంటారు. ఓవర్ గ్రేజింగ్, ఎక్కువగా గ్రేజ్ అవుతే ఓవర్ గ్రేజ్ అవుతే అనిమల్స్ అవన్నీ ప్లాంట్స్ అనేది అంతగా ఉండవు. దానివల్ల సాయిల్ ఎరోషన్ కూడా అయిపోద్ది. గ్రాస్ అనేది ఒక సాయిల్ కవర్ లా యాక్ట్ చేస్తుంది. ఆ కవర్ ని తినేస్తే సాయిల్ ఎరోషన్ అనేది సాయిల్ అంతా వానలకి అన్ని కింద వెళ్ళిపోతాయి. దాని తర్వాత ప్లాంటింగ్ ట్రీస్ ఇస్ ద బెస్ట్ వే టు యూటిలైజ్ ది యూస్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జుడిషియస్ యూస్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. దీనికి వచ్చేసరికి వాటర్ లేకుండా మనం ప్రపంచంలో ఏది చేయలేము. యు నో దట్ ఓన్లీ 3% ఆఫ్ వాటర్ ఇస్ డ్రింకబుల్ ఇన్ దిస్ వరల్డ్. వాటర్ అనేది మనకి ఫార్మింగ్, క్లీనింగ్, డ్రింకింగ్, తాగడానికి చాలా వరకు ఫ్యాక్టరీస్ లో ఉంటుంది. కానీ డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి చాలా లిమిటెడ్. 3% ఎక్కడ, 67% ఎక్కడ. సో దాన్ని ఎలా వైజ్ గా యూస్ చేయాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మనం రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేసుకుని అదే మన ఇంటి వరకు అయినా మన రెయిన్ వాటర్‌ని అదే యూజ్ చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్స్. మీరు ఎక్కువగా చూస్తుంటే స్ట్రాబెర్రీ, మల్బెర్రీ ఎగ్జాటిక్ వెరైటీస్‌కి స్ప్రింక్లర్స్ యూజ్ చేస్తారు. ఎక్కువ వాటర్ పడితే రూట్ రాట్ అయిపోతదని. ఆ టెక్నాలజీయే అన్ని ప్లాంట్స్‌కి కూడా యూజ్ చేయొచ్చు. తప్పేమి లేదు. మామూలు ఆర్డినరీ ఫార్మింగ్ కన్నా ఇలాంటి స్ప్రింక్లర్స్‌ని యూజ్ చేస్తే వాటర్ అనేది తక్కువ అవుద్ది. ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ అవుద్ది. రీయూజింగ్ వాటర్. నేననేది ఇంట్లో వచ్చేసరికి రీయూజ్ చేస్తానండి వాటర్. ఏదైతే అంత క్లీన్‌గా లేదో చిన్న చిన్న పార్టికల్స్ ఏదైనా డ్రింకింగ్ వాటర్‌లో పడుంటే నేను దానికి ప్లాంట్స్‌కి అదర్‌వైజ్ వాషింగ్ యుటెన్సిల్స్‌కి యూజ్ చేస్తాను. అలాగే రీయూజింగ్ వాటర్ యూజ్ చేయాలి. కీపింగ్ రివర్స్ అండ్ లేక్స్ క్లీన్‌గా రివర్స్ అండ్ లేక్స్ ఉండడం అండ్ ట్రీటింగ్ డర్టీ వాటర్. ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే ముందు ఆ వాటర్‌ని కెమికల్స్ అన్ని తీసేసిన తర్వాత వాటర్ అనేది పంపించడం జరగాలి వాటర్ బాడీస్‌లో. థర్డ్ వన్ వచ్చేసరికి జుడిషియస్ యూజ్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్. ఫారెస్ట్ రిసోర్సెస్‌లో మనకి చాలా వరకు ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్‌గా ఉంటది. వుడ్, ఫ్రూట్స్, చాలా వరకు ఫ్రెష్ ఎయిర్ అనేది మనశ్శాంతిని కోరుకోవడానికి ఫారెస్ట్ రిసోర్సెస్‌ని మనం యూజ్ చేస్తాం. దీంట్లో మనం వచ్చేసరికి అనిమల్స్‌ని ప్రొటెక్ట్ చేయాలి. వెదర్ కండిషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి ఫారెస్ట్ అనేది మనకు చాలా హెల్ప్ అవుద్ది. సో ఫారెస్ట్ లో మనకి ప్లాంటింగ్ మోర్ ట్రీస్. దీనివల్ల ట్రీస్ ఏవేవైతే డిఫారెస్టేషన్ అయ్యి ఉందో అది అఫారెస్టేషన్ అయ్యి సాయిల్ ఎరోజన్ అని చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. కట్టింగ్ ట్రీస్ ఇన్ ఏ ప్లాంట్ వే. మనం డిఫారెస్టేషన్ చేయకుండా ఉండకూడదు అనలేదు. అదే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ లో ఒక హింట్. ఏదైతే మనం కట్టింగ్ ట్రీస్ అనేది కొంతవరకు నిర్మూలించాలి కానీ మొత్తంగా నిర్మూలించలేం. ఎందుకంటే వుడ్ ఈస్ ఎసెన్షియల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్వాల్వింగ్ లోకల్ పీపుల్ ఇన్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్. మనలాంటి వాళ్ళ చిన్న పిల్లల్ని, స్కూల్స్ని ఉన్న పిల్లల్ని వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయడం వల్ల కూడా ఫారెస్ట్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. స్టాపింగ్ ఇల్లీగల్ ట్రీ కటింగ్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్. స్టాప్ ఇల్లీగల్ గా కొన్ని పుష్ప సినిమాలో చూస్తుంటే ఎర్రచందనం ఇల్లీగల్ గా కట్ చేస్తారు. అండ్ ఫారెస్ట్ ఫైర్స్ ఏదైనా ఒక డ్రై ఏరియాలో ఒక యుఎస్ లో ఒక ఫారెస్ట్ అండి ఒక సిగరెట్ స్మోక్ అయిన తర్వాత పడేశారు కదా, దాని వల్ల మోర్ దెన్ 3 to 4 ఫారెస్ట్ అనేది 20 to 30 acres అనేది కాలిపోయింది. అలాంటివి మనం చేయకూడదు. అండ్ యూజింగ్ ఫారెస్ట్ ఫర్ టూరిజం ఆర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. ఫారెస్ట్ ని కొన్ని సేక్రెట్ ఫారెస్ట్ ఉంటాయమ్మా మన ఇండియాలోని మేఘాలయ నార్త్ ఈస్ట్ లో ఉంటే కొన్ని ఫారెస్ట్ ఉన్నాయి, సేక్రెట్ ఫారెస్ట్. దాంట్లో కొన్ని మంది అలో చేస్తారు, అలో చేయరు. అలో చేసిన దాంట్లో వచ్చేసరికి ఏ మాత్రం టూరిజం గైడ్ తో ఉంటాడో టూరిస్ట్, వాటిని ఏ విధంగా ఏ వన్ లీఫ్ కూడా తీయకుండా చూసుకునే బాధ్యత ఆ టూరిస్ట్ గైడ్ది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అఫారెస్టేషన్ అండ్ ఇంపార్టెన్స్. చాలా ఈజీ క్వశ్చన్. మాక్సిమం మీకు 5 మార్క్స్కే అడుగుతారు. అఫారెస్టేషన్ అంటే తెలిసింది కదా మీకు ఇందాకలా. ఏదైతే బ్యారన్ ల్యాండ్ లో ఉంది దాంట్లో మనం ప్లాంట్ చేస్తే దాన్ని అఫారెస్టేషన్ అంటారు. మీరు ఎలా పడితే అలా ఆన్సర్ రాసేస్తే ఒక ల్యాండ్ లో వెళ్ళి ప్లాంట్స్ నాటేస్తే అది అఫారెస్టేషన్ కాదు. అఫారెస్టేషన్, రిఫారెస్టేషన్ కి డిఫరెన్స్ కూడా చెప్పేస్తాను. రిఫారెస్టేషన్ అంటే ఒక ఏరియాలో చెట్లు ఉంటుంది, దాన్ని మనం డిఫారెస్టేషన్ చేసాము అండ్ అగైన్ కొన్ని ప్లాంట్స్ పెట్టేమో దాన్ని రిఫారెస్టేషన్. అఫారెస్టేషన్ అంటే బ్యారన్ ల్యాండ్, ఏదైతే చైనా వచ్చేసరికి డెజర్ట్స్ లో వచ్చేసరికి ప్లాంటింగ్ చేస్తుంది. దానివల్ల మన ఇండియా అండ్ అదర్ కంట్రీస్ చాలా ఎఫెక్ట్ అవుతుంది క్లైమేటికల్ చేంజెస్ వల్ల. ఎగ్జాంపుల్ తీసుకుంటే చూస్తాం కదా, డెజర్ట్ ఆర్ గ్రాస్ ల్యాండ్ లో మనం ప్లాంట్స్ అనేది ఎక్కడైతే ప్లాంట్స్ ఒక ఇది ఉండదు కదా, అక్కడ మనం ప్లాంటింగ్ చేస్తే దాన్ని అఫారెస్టేషన్ అంటారు. అఫారెస్టేషన్ వల్ల కొన్ని ఇంపార్టెన్స్ అంటే సాయిల్ ఎరోషన్ ని ప్రివెంట్ చేస్తుంది. సాయిల్ వాన పడినప్పుడు కింద వెళ్ళిపోయే వేస్ట్ అవ్వకుండా ఉండేది, టాప్ సాయిల్ అంతా కింద పోకుండా ఉండేది సాయిల్ ఎరోషన్ అంటారు. ఇంక్రీజెస్ రెయిన్ఫాల్. చెట్లు ఎక్కువ ఉంటే తెలిసింది కదా, ఇన్ ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్స్ లో వెళ్ళి మనకి తిరిగి రెయిన్ఫాల్ అనేది వస్తుంది. ప్యూరిఫైస్ ఎయిర్. కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువ ప్లాంట్స్ ఉంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ని ప్లాంట్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఆక్సిజన్ అనేది ప్యూర్ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. రెడ్యూసెస్ గ్లోబల్ వార్మింగ్. మన ఎక్కువ ప్లాన్ చేస్తే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి ప్లాంట్స్ తీసుకొని అండ్ అగైన్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ప్రొటెక్ట్స్ వైల్డ్ లైఫ్ ని కూడా చాలా వరకు అంతరించిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంప్రూవ్స్ లైఫ్ సైకిల్. ట్రీస్ వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మనకి చాలా వరకు పెరుగుద్ది. అండ్ దీంట్లో ఇంకో కొన్ని చెప్పొచ్చు అంటే కొన్ని జాబ్స్ అనేది క్రియేట్ అవుద్ది. ఇన్కమ్ ఎలాగైతే చెట్లు పెట్టే వాళ్ళు లేబరర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది
ఒక సోర్స్‌గా ఉంటది. అండ్ యూజ్‌ఫుల్ రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేస్తది. ఈ 2 కూడా జాయిన్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్. పేరుతోనే తెలుస్తుంది. మనం ఏదైతే తడి చెత్త, పొడి చెత్త అని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది. ఏదైతే మనం ఎవరు ఫాలో అవ్వట్లేదో దాన్నే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అని అంటాం. మనం ఎలాగైతే మన ఇంట్లో మన అమ్మ ఇ హౌస్ వైఫ్‌గా మేనేజ్ చేస్తారు. బయటికెళ్ళి జాబ్ మేనేజ్ చేస్తారు. అలాగే సాలిడ్ వేస్ట్‌ని మనం ఎలాగైతే మేనేజ్ చేస్తామో ఇన్ ఎ క్లీన్ ప్రాసెస్ దాన్నే మనం సాలిడ్ మేనేజ్‌మెంట్ అంటాము. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి వేస్ట్ కలెక్షన్ నుంచి దాన్ని సెపరేట్ చేయడం, ట్రాన్స్‌పోర్ట్ చేయడం, దాన్ని ఎలా హ్యాండిల్ చేయడం, రీసైకిల్ చేయడం, ఎలాగైతే ఎన్వైర్న్‌మెంట్‌కి ఏ హార్మ్ లేకుండా మనం తీసుకెళ్ళడమే సాయిల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంటాం. ఇక్కడ పిక్చర్స్‌లో మీరు చూడొచ్చు. ప్లాస్టిక్, ఆర్గానిక్ అండ్ గ్లాస్ అండ్ పేపర్ వేస్ట్‌ని ఎలా సాగ్రిగేట్ చేశారని. ఇలాగా మన ప్రతి హౌస్ హోల్డ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. దీంట్లో టైప్స్ ఉంటాయమ్మా. టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రాయాలి ఇవి కూడా. బయోడిగ్రేడబుల్ ఏదైతే మన హౌస్‌లో ఉండే చెత్త ఆర్ ఫార్మింగ్స్‌లో యూజ్ చేసే వేస్ట్ ఏదైతే చాలా మంచిదో, ఎగ్జాంపుల్ మీరు వెజిటబుల్ పీల్స్, ఇంట్లో కుకింగ్ వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ దీని కింద ఉంటాయి. గార్డెన్ వేస్ట్ దీంట్లో వచ్చేసరికి మన కంపోస్ట్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. ఏదైతే సాయిల్‌కి ఇట్స్ ద మెయిన్ బోన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఏదైతే మన కోపంలో ఏదైనా విరగ్గొడితే అవి గ్లాస్ ఐటెమ్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి అండ్ ప్లాస్టిక్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ హజార్డస్ వేస్ట్. అలాంటివన్నీ నాన్ బయోడిగ్రేడబుల్ కింద వస్తది. ఏదైతే బయో మట్టిలో కలవదు. ఇట్ టేక్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. దాన్ని నాన్ బయోడిగ్రేడబుల్ అంటారు. అండ్ హజార్డస్ వేస్ట్. ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఇంజెక్షన్ గుచ్చిన తర్వాత ఆ ఇంజెక్షన్ పిల్ వచ్చేసరికి హజార్డస్ వేస్ట్. అది ఎవరైనా వేసుకుంటే దాంట్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ ఈ వేస్ట్ కూడా హజార్డస్ వేస్ట్ కింద వస్తది. ఎలాగైతే బ్యాటరీస్, కెమికల్స్ అండ్ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. స్టెప్స్ చూసుకోండి ఎలాగైతే వేస్ట్ మేనేజ్మెంట్‌ని మేనేజ్ చేసుకోవచ్చో. ఫస్ట్ మనం హౌస్ హోల్డ్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత తడి చెత్త, పొడి చెత్త అంటాం కదా! దాన్ని సెపరేట్ చేస్తాం. బయోడిగ్రేడబుల్ వేస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కింద సాగ్రిగేట్ చేస్తాం. దాని తర్వాత మనం ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం. ట్రాన్స్‌పోర్ట్ అంటే ట్రీటింగ్ సెంటర్స్ ఉంటాయి కదమ్మా! జీవీఎంసీ వాళ్ళకి డంపింగ్ ఏరియాస్ అలాంటి దీనికి ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం. దాని తర్వాత మనం రీసైకిల్ చేస్తాం. తడి చెత్త అయితే వెట్ వేస్ట్ అయితే మనం కంపోస్ట్ కింద ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేసుకుంటాం. డ్రై వేస్ట్ అంటే దాన్ని మనం మళ్ళీ రీసైకిల్ చేసుకుంటాం. ప్లాస్టిక్ అలాంటివి ఉంటాయి కదా! అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి డిస్పోజల్. ఫైనల్ ఏదైతే ఈ అన్ని ప్రాసెస్ మిగిలిన తర్వాత ఇంకా కొన్ని చెత్త ఉంటాయి కదా! అలాంటివన్నీ ల్యాండ్ ఫిల్స్‌లో బరీ చేసేస్తారు. సో ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి కంట్రోల్ మెజర్స్ ఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. ఇది లాస్ట్ యూనిట్‌లో కూడా ఇది ఎస్ఐ క్వెషన్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఉంటాయి కదమ్మా! అదే సేమ్ రాసియండి. ఇదైతే నేను లాగిపెట్టి చెప్పను. ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఏంటి? వెహికల్స్ వల్ల, ఇండస్ట్రీస్ వల్ల అండ్ ఫాసిల్ ఫ్యూల్స్ మనం కాలుస్తాం వల్ల ఆ ఎయిర్ కలుషితమైన ఎయిర్ వచ్చేసరికి ప్యూరిఫైడ్ ఎయిర్‌లో కలవడంని ఎయిర్ పొల్యూషన్ అంటాము. కంట్రోల్ మెజర్స్ మెయిన్‌గా రాయాల్సిందమ్మా మనం. కంట్రోల్ మెజర్స్ ఏంటి? చిమ్నీస్‌ని, ఫిల్టర్స్‌ని యూజ్ చేయడం ఇండస్ట్రీలో. దానివల్ల ఎంతో కొంత టాక్సిక్ ఎయిర్ అనేది లోపలే ఉంటది. అండ్ ప్రమోట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. మనందరూ బండేసుకొని వెళ్ళిపోవడం కాదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్ ఉంది, ట్రైన్స్ ఉంది అవన్నీ దాంట్లో ట్రావెల్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గ్రోయింగ్ మోర్ ట్రీస్. ఎయిర్ ఎయిర్ వచ్చేసరికి ఎయిర్ వచ్చేసరికి ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తది ట్రీస్ అనేది. సారీ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి సోలార్ అండ్ విండ్ ఎనర్జీని యూజ్ చేయడం వల్ల మన ఎయిర్ పొల్యూషన్ వచ్చేసరికి 4 కంట్రోల్ స్టెప్స్ ఉంటాయి. ఇంకా కొన్ని కంట్రోల్ స్టెప్స్ ఉన్నాయి. నేను సెకండ్ యూనిట్‌లో మీకు చెప్పాను కదా! అది రాసేయండి. వాటర్ పొల్యూషన్ మీ అందరికి తెలిసిందే. ఏదైతే వాటర్‌లో అన్‌వాంటెడ్ మెటీరియల్స్ కలపడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అవుద్ది. నిమజ్జనం చేస్తాం మనం. బీచెస్‌కెళ్ళినప్పుడు పడేస్తాం స్పూన్స్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ వాటర్. కంట్రోల్ మెజర్స్ వచ్చేసరికి ట్రీట్ సీవేజ్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్. ఇండస్ట్రియల్ వాటర్‌ని మనం ముందు ట్రీట్ చేసి దాని తర్వాత డంప్ చేయడం. దాని తర్వాత మనలాంటి ఆర్డినరీ హ్యూమన్స్‌కి ఏది పడితే పక్కనే వాటర్ బాడీస్ ఉంటాయి. అక్కడెళ్ళి చెత్తన్ని పడేయకూడదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ని ప్రమోట్ చేయడం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి అదే వాటర్‌ని రీసైకిల్ అండ్ రీయూజ్ చేయడం. వాటర్‌ని కూడా మనం రీయూజ్ అండ్ రీసైకిల్ చేయొచ్చు. బట్ నాట్ ఫర్ డ్రింకింగ్ పర్పసెస్. అండ్ పబ్లిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ లైక్ మీ కాలేజెస్‌లో ఎన్ఎస్ఎస్ అవన్నీ కండక్ట్ చేస్తారు కదా! అలాంటి దీనికైతే యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ కూడా ఇంకోటి కూడా రాయొచ్చు దీంట్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సాయిల్ పొల్యూషన్. మట్టిలో ఉండే పొల్యూషన్. దీనివల్ల చాలా అనిమల్స్ అనేది చనిపోతున్నాయి. ఈ పిక్చర్‌లో మీరు చూడొచ్చు. ఆ కవ్వ మంచి
ఎలా గ్రేజ్ అవుతుంది మనం విసిరే చెత్తలో అవన్నీ టాక్సిక్ కెమికల్స్ ప్లాస్టిక్ అన్ని వెళ్ళిపోయి ఒక ఎకోసిస్టమ్ ని మనం డ్యామేజ్ అయ్యే కారకులం మనుషులే అవుతున్నాం. సో దీని యొక్క కంట్రోల్ మెజర్స్ వచ్చేసరికి యూజ్ ఆర్గానిక్ మెన్యూర్ అండ్ కంపోస్ట్ ఫార్మర్స్ కి వచ్చేసరికి ఎన్పీకే లాంటి ఫర్టిలైజర్స్ ని చాలా వరకు యూజ్ చేయడం తగ్గిస్తే బాగుంటది. అండ్ సెకండ్ వన్ ప్రాక్టీస్ క్రాప్ రొటేషన్ అండ్ అఫారెస్టేషన్. ఇందాకలే చెప్పాను, డిస్పోజ్ ఆఫ్ వేస్ట్ ప్రాపర్లీ. ఏ వేస్ట్ ఎక్కడ పడియాలో అని తెలియాలి. ప్లాస్టిక్ వేస్ట్ అన్ని రీసైకిల్ అయినా చేయాలి, లేదంటే డంప్ లో అయినా పడేయాలి. అండ్ రెడ్యూస్ ప్లాస్టిక్ యూజ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే నాయిస్ పొల్యూషన్. నవడేస్ చాలా పెరిగిపోయింది. మన రోడ్డు మీద వెళ్తే చాలా వరకు స్పీకర్స్, రోడ్డు మీద వెళ్ళే జంతువులు, మనుషులు అరుచుకోవడం అండ్ వెహికల్స్ వల్ల వచ్చే సౌండ్స్ అండ్ టెంపుల్ రిలీజియస్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఇవన్నీ చాలా వరకు హ్యూమన్ ఇయర్స్ కి చాలా హ్యూమన్ అండ్ నాన్ అండ్ అనిమల్స్ ఇయర్స్ కి చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఒక కంట్రోల్ మెజర్స్ వచ్చేసరికి సైలెన్సర్స్ ని యూజ్ చేయడం అండ్ లౌడ్ స్పీకర్స్ ని కూడా మనం బ్యాన్ చేసేయడం. హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ఉండగా అక్కడ బ్యాన్ చేసేయడం. ప్లాంట్ ట్రీస్ యాజ్ సౌండ్ బ్యారియర్స్. మీకు తెలుసా, ఒక ఎక్స్పెరిమెంట్ లో ప్రూవ్ అయినది ఏంటంటే ఎక్కువ ట్రీస్ ఉంటే అక్కడ ఎక్కువ నాయిస్ అనేది ట్రీస్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందంట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫిక్స్డ్ టైం లిమిట్స్ ఫర్ లౌడ్ సౌండ్స్. టెంపుల్స్ లో ఇవన్నీ మనం చాలా వరకు మసీద్లో కొన్ని ఫిక్స్డ్ టైం లిమిట్స్ అనేది గవర్నమెంట్ అనేది వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూస్తే మనం థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ మీకు చాలా వరకు తెలియదు కదా. థర్మల్ పొల్యూషన్ అంటే ఈ పిక్చర్ని చూస్తే హీట్ డిశ్చార్జ్ ఏదైతే ఇండస్ట్రీస్ నుంచి వస్తుందో అండ్ పవర్ ప్లాంట్స్ వల్ల చాలా వరకు హీట్ అనేది వాటర్లో అండ్ సాయిల్లో కూడా వెళ్ళిపోతుంది. హాట్ వాటర్ వచ్చేసరికి సాయిల్లో వెళ్ళిపోతుంది. దానివల్ల టాక్సిక్ కెమికల్స్ మాత్రమే కాదు, మనం ఎలాగైతే వేడి నీళ్ళు పెడితే వేడి నీళ్ళలో ఉంటే మనం ఉండలేము, అలాగే మనకైనా చిన్న జీవులైన చేపలు అవన్నీ ఇట్ విల్ బి ఈజీలీ చనిపోతాయండి. అండ్ ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టెడ్ టు మెరైన్ ఫిషెస్. కంట్రోల్ మెజర్స్ వచ్చేసరికి కూల్ వాటర్ బిఫోర్ రిలీజింగ్ ఇట్ అండ్ యూజ్ కూలింగ్ టవర్స్ అనేది ఇండస్ట్రీస్లో అండ్ పాండ్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. ఎలాగైతే మన ఫిష్ అక్వేరియంలో కూలింగ్ మిషన్స్ని ఒకటి రెండు పెడతాం కదా, అలాగే లేక్స్లో కూడా గవర్నమెంట్ అనేది పెట్టాలి. రీయూజ్ వేస్ట్ హీట్ ఫర్ అదర్ పర్పస్. అండ్ ఆ హీట్ వచ్చేసరికి ఇంకా చాలా ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఆ హీట్ ఎనర్జీ అలా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ ఫోర్త్ క్వశ్చన్. ఈ 10 మార్క్స్కి ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్. ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ది కంట్రోల్ మెషర్స్, అదేం టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ మీద. ఇది వచ్చేసరికి అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. అర్బన్ వేస్ట్ అంటే ఏంటంటే ఏదైతే మనం సిటీస్ అండ్ టౌన్స్లో వేస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామో దాన్నే మనం అర్బన్ వేస్ట్ అంటాము. ఎలాగైతే మనం పేపర్, ప్లాస్టిక్, హౌస్ హోల్డ్ వేస్ట్ ఉంటాయి కదా, అది మనం అర్బన్ వేస్ట్ అంటాము. దీనివల్ల అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు యాజ్ కంపేర్డ్ టు ఇండస్ట్రియల్ వేస్ట్. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అర్బన్ వేస్ట్ గురించి చెప్తున్నాను. కంట్రోల్ మెషర్స్ వచ్చేసరికి ప్రాపర్ వేస్ట్ సెగ్రిగేషన్. తడి చెత్త పొడి చెత్త మన ఇంట్లోనే తేవడం జరిగింది కదా ఈ స్కీమ్, అలాగా సెగ్రిగేట్ చేయాలి. డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్. మన జీవీఎంసీ వాళ్ళందరూ డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ చేస్తున్నారు కదా, సేఫ్ కలెక్షన్ ఒక్కొక్క హౌస్ హోల్డ్ నుంచి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రీసైక్లింగ్ అండ్ రీయూస్. అండ్ పేపర్, ప్లాస్టిక్, మెటల్స్ వచ్చేసరికి అర్బన్ వేస్ట్లో రీసైకిల్ చేయాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి కంపోస్టింగ్. మన ఇంట్లోనే అంత కొంత ప్లాంట్స్, తులసి మొక్క అవన్నీ పెంచుకుంటాం కదా, మన ఇంట్లో వచ్చిన వేస్ట్తోనే ఒక 30 days అలా మూల పడేస్తే పై లేయర్ మట్టితో కప్పేసి కిచెన్ వేస్ట్ అంత కింద ఇట్ విల్ టర్న్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ కంపోస్ట్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ సాయిల్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి పబ్లిక్ అవేర్నెస్ చెప్పిందా మీకు. సిక్స్త్ వన్ వచ్చేసరికి బ్యాన్ ఆన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బట్ నాట్ ఆన్ ప్లాస్టిక్. ఓకే, ఇది వచ్చేసరికి అర్బన్ వేస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ వేస్ట్, ది మోస్ట్ ఎఫెక్టింగ్ వేస్ట్. ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే టాక్సిక్ వేస్ట్ అనేది ఎమిట్ చేయడం ఇండస్ట్రీస్ నుంచి, దాన్నే మనం ఇండస్ట్రియల్ వేస్ట్ అంటాం. ఎలాగైతే కెమికల్స్, ఆయిల్స్, మెటల్స్ అండ్ కొన్ని హార్మ్ఫుల్ అండ్ టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి కదా వాటిని. కంట్రోల్ మెషర్స్ వచ్చేసరికి ట్రీట్మెంట్ బిఫోర్ డిస్పోజల్. వాటర్ అనేది కెమికల్ టాక్సిక్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేసి పక్కన పెట్టడం జరిగితే మిగతా వాటర్ అనేది డిస్పోజ్ చేయొచ్చు వాటర్ బాడీస్లో. సెకండ్ వన్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ క్లీనర్ టెక్నాలజీ. కొన్ని మిషన్స్ ఉంటాయి ఏదైతే ఒక తక్కువ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఒక ఫ్యాక్టరీలో, అలాంటి క్లీనర్ టెక్నాలజీ యూజ్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసరికి రీసైక్లింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఏదైతే స్క్రాప్ మెటీరియల్స్ ఉంటాయి, ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న వేస్ట్ అనేది ఉంటుంది కానీ మనం ఒక పాల ప్యాకెట్ కట్ చేస్తే చిన్న నిప్ అనేది కట్ చేస్తాం, ఆ నిప్ వచ్చేసరికి ఫ్యాక్టరీస్లో చాలా ఉంటాయి, అలాంటివి రీసైకిల్ చేయడమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేఫ్ స్టోరేజ్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా దాన్ని సేఫ్గా స్టోర్ చేయాలి. బై మిస్టేక్ ఆ ఇండస్ట్రీస్లో ఉన్న స్టాఫ్ దగ్గర ఎక్కడైనా వెళ్ళింది అనుకో, వాళ్ళ లైఫ్కే హోల్ ప్రమాదంగా అవ్వచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గవర్నమెంట్ వచ్చేసరికి రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసి
వాళ్ళంతా ఒక ఇండస్ట్రీ వచ్చేసరికి పలానా రూల్స్ అనేది ఫాలో అవుతుందా లేదని ఇన్స్పెక్ట్ చేయడం. దాని తర్వాత సెట్టింగ్ అప్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఈటీపీస్ అంటాము. అంటే మన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ లైక్ స్టీల్ ప్లాంట్ వచ్చేసరికి ఒక ప్లాంట్ అనేది ఉంటది అనమాట. ఎలాగైతే వేస్ట్ వాటర్‌ని బయటకెళ్ళే ముందు కొంచెమైనా క్లీన్ చేసి పంపిస్తది. దాన్నే ఈటీపీస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ ఫైన్స్. చెప్పాను కదా! గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆ ఇండస్ట్రీ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ లాస్ యూజ్ చేస్తూనే ఇండస్ట్రీని రన్ చేస్తుందా? ఒకవేళ లేకపోతే హెవీ ఫైన్స్ ఎయ్యాలి. ఫైన్స్ మాత్రమే కాదు హెవీ ఫైన్స్ ఎయ్యాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ అవేర్‌నెస్. అక్కడ పనిచేసే స్టాఫ్‌కి మంచి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అండ్ మనలాంటి హ్యూమన్స్‌కి కూడా అవేర్‌నెస్ అనేది ఉండాలి. చుట్టుపక్కల ఎలాంటి హౌస్ హోల్డ్స్ మన సాధారణ ప్రజలనేది ఉండకూడదని. సో, దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ క్వెషన్. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇన్ సిటు అండ్ ఎక్స్ సిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ మా సిక్స్త్ వన్ ఎస్ఐ క్వెషన్స్‌లో మాక్సిమం ఇచ్చే ఛాన్స్ ఎక్కువుంది. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నా మీరు ఇన్ సిటు అండ్ ఎక్స్ సిటు రాయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే, బయో అంటే లివింగ్ బీయింగ్స్, డైవర్సిటీ అంటే మెనీ క్రీచర్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. వీటన్నిటికి ఎవరు బాధ్యతలు? హ్యూమన్స్‌కి సెన్స్ చేసే అబిలిటీ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, మనమే మనతో పాటు మన పక్కనున్న అదర్ స్పీషీస్‌ని కూడా కాపాడాలి. ఫ్లోరా అండ్ ఫ్యూనా స్పీషీస్‌ని కూడా మనం కాపాల్సిన బాధ్యత మన తలపైన ఉంది కాబట్టి, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ వచ్చేసరికి 2 టైప్స్‌గా డివైడ్ అయింది. ఇన్ సిటు అండ్ ఎక్స్ సిటు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. అంటే ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఒక యానిమల్ ఎక్స్‌టెంట్ అవ్వకుండా ఎలాగైతే కన్జర్వ్ చేసి ఉంచుకుంటారో యానిమల్స్ అండ్ ట్రీస్‌ని, దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటారు. ఫస్ట్ మనం 2 టైప్స్ అన్నాం కదా! ఇన్ సిటు గురించి తెలుసుకుందాం. ఇన్ సిటు వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక చిన్న మైండ్ మ్యాప్ ఉంది కదా! కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగరీస్ ఇన్ సిటు అండ్ ఎక్స్ సిటు. చూడండి, ఇన్ సిటు అంటే ఒక ఏరియాలో ఉండి ప్రొటెక్ట్ చేయడం. ఎక్స్ సిటు అంటే ఎక్కడో దూరంగా ఎళ్లి మనం ఒక యానిమల్స్ ఆర్ స్పీషీస్‌ని కాపాడుకోవడం. అదే డిఫరెన్స్. ఈ ఫ్లో చార్ట్ అనేది బాగా గుర్తుంచుకోండి. ఇది ఎగ్జామ్‌లో గీయాల్సిందొస్తది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ సిటు కన్జర్వేషన్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేయలేదు. కాబట్టి గమనంగా వినండి. మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఏదైతే మన యానిమల్స్ అండ్ ప్లాంట్స్ వచ్చేసి ఉన్నాయి కదా! ఫ్లోరా అండ్ ఫ్యూనా. దాన్ని వచ్చేసరికి ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం ప్రొటెక్ట్ చేస్తాం. అర్థం కాలేదు కదా! ఎక్కడైతే ఆ హాబిటెంట్ ఉంటదో ఇన్ సిటు కన్జర్వేషన్ అంటే ఏంటంటే మీకు సింపుల్‌గా చెప్పేస్తాను. ఒక ఫుల్ ఎకోసిస్టమ్‌ని కాపాడుతుంది. ఇంక్లూడింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్‌ని ఇన్ సిటు కన్జర్వేషన్ అంటారు. ఈ ఇన్ సిటు కన్జర్వేషన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వచ్చేసరికి ఏ ప్లేస్‌లో అయితే పెరుగుతాదో, నేచురల్ హాబిటెంట్‌లో ఉంటదో అక్కడే మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఎక్కడ బయట తీసుకెళ్ళి ప్రొటెక్ట్ చేయము. లైక్ జూస్ అండ్ ఎక్సెట్రా. నేచురల్ హాబిటెంట్ ఎక్కడైతే పెరుగుద్దో, ఎక్కడైతే అది ఎక్కువ ఉంటుద్దో అక్కడున్న ఎకోసిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్ సిటు కన్జర్వేషన్ అంటారు. దీంట్లో వచ్చేసరికి 3 టైప్స్‌గా ఉంటది ఎకోసిస్టమ్‌ని కాపాడడానికి. ఫస్ట్ వచ్చేసరికి నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్‌తో హెడ్డింగ్ రాస్తే సరిపోద్దు. పక్కన ఎగ్జాంపుల్స్ రాయాలి. మన తెలుగోళ్ళు కాబట్టి ఏపీలోనే ఈజీగా మీరు పలకగలిగే పేర్లని ఇచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి గిర్, సెకండ్ వన్ వచ్చేసరికి పాపికొండ అందరికి తెలిసే ఉంటది. సెకండ్ వన్ వచ్చేసరికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అవుతే కాజీరంగా అస్సాంలో ఉంటది. అండ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్స్ ఎగ్జాంపుల్ కింద రాయాలి. వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటే శ్రీశైలం అండ్ కార్బెట్ చాలా చిన్న సాంచురీ ఇది. బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఎగ్జాంపుల్ నైగిరి అండ్ సుందర్బన్స్ రాయొచ్చు. సో, ఇవన్నీ తెలుసు కానీ దీని యొక్క డిఫరెన్స్ ఏంటి? మీకు ఎగ్జామ్‌లో ఇది రాయకపోయినా పర్లేదు గానీ మీకు క్లారిటీ అయితే ఇస్తున్నాను. నేషనల్ పార్క్స్ అంటే చాలా పెద్దగా వైడ్‌గా ఉంటది. ఫుల్ ఎకోసిస్టమ్‌ని లైక్ ఫ్లోరా అండ్ ఫ్యూనాని కూడా ప్రొటెక్షన్ చేస్తది. అక్కడున్న హిస్టారికల్ మాన్యుమెంట్స్, పెయింటింగ్స్, హిస్టారికల్ అవన్నీ కాపాడుతది. ఇదొచ్చేసరికి రివర్స్, వాటర్ బాడీస్, గ్రాస్ ల్యాండ్స్‌ని కూడా కవర్ చేస్తది. హ్యూమన్ యాక్టివిటీస్ వచ్చేసరికి లిమిటెడ్‌గా ఉంటది. హంటింగ్ చేయకూడదు. అండ్ ఆ ఫారెస్ట్ నుంచే మనం ఏదైనా బై ప్రొడక్ట్స్ లైక్ వుడ్, గిడ్ అన్ని లిమిటెడ్ దాకే తీసుకోవాలి. అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్‌కొచ్చేసరికి ఓన్లీ వన్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ స్పీషీస్ విచ్ ఈస్ ఎండేంజర్ విచ్ ఆర్ కమింగ్ టు ఎక్స్‌టెంట్ అలాంటి దీంటిని ప్రొటెక్ట్ చేస్తారు. దీంట్లో హ్యూమన్ యాక్టివిటీస్, గ్రేజింగ్ అనేది లైట్‌గా ప్రమోట్ చేస్తారు కానీ మాక్సిమం ప్రొడక్ట్స్ అవన్నీ ఏది తీయకూడదు. పోచింగ్ అనేది కూడా నాట్ అలౌడ్. పోచింగ్ అంటే ఏనుగు దంతాలు కోసి మనం బయట అమ్ముకుంటాం కదా! అలాంటివి దీంట్లో అలౌడ్ కాదు. అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇది ఈ రెండిటిని నేషనల్ పార్క్స్‌ని, వైల్డ్ లైఫ్ పార్క్ సాంచురీస్‌ని కలిపితే అంత పెద్దగా ఉంటది బయోస్ఫియర్ రిజర్వ్స్ వచ్చేసరికి. దీంట్లో వచ్చేసరికి ఎకోసిస్టమ్‌ని కాపాడుతాం, బయోడైవర్సిటీని కాపాడుతాం. అక్కడున్న ట్రైబల్ కమ్యూనిటీస్‌ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తాం. దీంట్లో వచ్చేసరికి మన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అక్కడున్న యానిమల్స్‌కి
కావచ్చు, అక్కడున్న ట్రైబల్స్‌కి అండ్ మనం కూడా లోకల్‌గా ఎళ్లి అక్కడ లివ్ చేయొచ్చు. దాన్ని మనం ఫస్టే బయో బయోస్పియర్ రిజర్వ్స్ అని అంటాం. దీంట్లో వచ్చేసరికి ఇన్‌సిట్యూలో అడ్వాంటేజెస్ వచ్చేసరికి స్పీసీస్, అనిమల్స్ అండ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఫ్రీగా ఉండొచ్చు. ఎక్కడైనా ఒక కేజ్‌లో మనకు జూలో తీసి ఏం బంధించలేదు. కాబట్టి వాటి నేచురల్ హోమ్‌లోనే ఉంది కాబట్టి చాలా ఫ్రీగా ఉంటది. ఎకోసిస్టమ్‌ని ఎంటైర్‌గా సేవ్ అవుద్ది. అంతగా స్ట్రెస్ ఉండదు అనిమల్స్ అండ్ ప్లాంట్స్‌కి. దీంట్లో వచ్చేసరికి నేచురల్‌గా గ్రోత్ అనేది ఉంటది. అండ్ ఫెర్టిలైజేషన్ చేసుకోవడం కూడా అనిమల్స్‌కి దూరం నుంచి బయట నుంచి అనిమల్స్ ఏం రావసరం లేదు. అక్కడున్న అనిమల్స్‌తోనే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అండ్ రీప్రొడక్షన్ ప్రాసెస్ కూడా. అండ్ ఫుడ్ చైన్స్‌ని ఎలాగుంటే డిస్టర్బ్ చేయకుండా ఉంటది. అండ్ లాస్ట్‌లోనొచ్చేసరికి లార్జ్ గ్రూప్ ఆఫ్ స్పీషీస్‌ని మనం ఒకేసారి ప్రొటెక్ట్ చేస్తున్నాం ఎకోసిస్టమ్‌ని కాపాడుతూ. అదే ఇన్ సిtu అంటే. ఎక్స్ సిtu అంటే ఏంటంటే కొన్ని ఎండేంజర్డ్ అనిమల్స్ ఉంటాయి కదా! ఎగ్జాంపుల్ పాండాస్ అండ్ బాస్టర్డ్ బర్డ్ అనేది ఉంటది. ఇండియాలోనే కొన్ని స్పీషీస్ అనేది దొరుకుద్ది. బర్డ్స్ అండ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ వచ్చేసరికి దాన్ని మనం ఎక్కడో దూరంగా ఎళ్లి దాన్ని ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చి మనం దాన్ని కాపాడుతున్నాము. అలాంటివి చాలా మల్టిపుల్ అయ్యే విధంగా మనం చూసుకుంటాము. దాన్నే ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటారు. ఇక్కడేంటి నేచురల్ హాబిటెంట్ నుంచి ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొని ఇంకో ఒక మంచి ప్లేస్‌లో దానికి గిడ్ అన్నీ బాగా ఇచ్చేలాంటి ప్లేట్స్ అది విచ్ ఈస్ మేడ్ బై హ్యూమన్స్‌నే ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటాము. దీంట్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ జ్యూస్‌లో ప్రొటెక్టెడ్ అనిమల్స్ అనేది ఉంటది. అండ్ బాటనికల్ గార్డెన్స్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఎగ్జాంపుల్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్‌లో ఉంటది. చాలా బావుంటది. ఇవన్నీ ఒకసారి మీరు యూట్యూబ్‌లో ఎళ్లి చూడండి ఎలా ఉంటది. అప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ కింద చాలా రాయొచ్చు. అండ్ సీడ్ బ్యాంక్స్ సువల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అని నార్వేలో ఉంది. ప్రపంచంలో ప్రతి కంట్రీ సీడ్స్ అనేది కొన్ని క్రోర్స్ ఆఫ్ సీడ్స్ అనేది అక్కడ హైడ్ చేయడం జరుగుతుంది. నార్వేలో. ఇక్కడ వచ్చేసరికి ఎలాంటి జియో పొలిటికల్ ప్రెషర్ ఉండదు కాబట్టి ఈ కంట్రీలో నార్వేలో ఈ ప్లేస్ ఉంటది కదా! అక్కడ అనేది దాచారు. అండ్ జీన్ బ్యాంక్స్ అంటే ఒక హ్యూమన్ ఒక డీఎన్ఏ అయినా, ఒక యానిమల్ అనే డీఎన్ఏ, స్పెర్మ్స్ ఇలాంటివి హైడ్ చేసి రిజర్వ్ చేసుకుంటారు. దాన్ని జీన్ బ్యాంక్స్ అంటాము. దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎ ఎండేంజర్డ్ స్పీషీస్ వచ్చేసరికి డిసపియర్ అవ్వకుండా మనం కాపాడుతాము. ఈజీగా మనం మెడికల్ కేర్ ఏదైనా ప్రాపర్ ఫుడ్ అనేది మనం ఇవ్వచ్చు. అండ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ కూడా ఇవి వాడతారు. అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫ్రమ్ హంటింగ్ అండ్ పొల్యూషన్. ఎలాంటి పొల్యూషన్ హంటర్స్ లేని ప్లేసెస్‌లోనే హ్యూమన్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్. అండ్ ఆ ఒక పాపులేషన్ వచ్చేసరికి ఇంక్రీజ్ అవుద్ది. దాని తర్వాత ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఇంకా రాయొచ్చు. సో, ఇంకో డిఫరెన్స్ అనేది మీరు చూస్తున్నారు కదా! చదువుకొని రాయండి ఎగ్జామ్స్‌లో. సెవెంత్ క్వెషన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వెషన్ ఎన్వైర్మెంటల్ లాస్ గురించి అడుగుతారు. దీంట్లో వచ్చేసరికి 3 టైప్స్ ఉంటది. ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఈ 3 ఉంటది. ఈ 3లో ఏదో ఒకటి అడుగుతారు మాక్సిమం 10 మార్క్స్‌కి. లేకపోతే 3 అడిగినా 3 షార్ట్‌లో రాసేయండి నేను చెప్తున్నట్టు. మీ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నట్టుగా రాయకండి. అలాగైతే మీకు అర్థం కాదు. నంబర్ ఆఫ్ యాక్ట్స్ ఎక్కువుంటాయి. కానీ నేను ఇక్కడ యాక్ట్స్ ఏమి ఇవ్వకుండా చాలా సింపుల్ వేలో అయితే మీకైతే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. మనం సాధారణంగా ఈ యాక్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1986లో అనేది పాస్ చేసిందనమాట. ఈ యాక్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ విచ్ వాస్ డన్ అట్ 1984. దాని తర్వాత ఈ యాక్ట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో అమలైతే అయింది. ఎందుకంటే ఎన్వైర్మెంట్‌లో ఉన్న పొల్యూషన్‌ని తగ్గించడానికి అండ్ ఎయిర్, వాటర్, ప్లాంట్స్ అండ్ వృక్షాల్ని కాపాడడానికి అండ్ హ్యూమన్ లైఫ్‌ని బ్యాలెన్స్‌డ్ వేలో తీసుకెళ్ళడానికి ఈ యాక్ట్ అనేది తేవడం జరిగింది మన కోసమే. అండ్ ఈ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయిగా అలా రాసేసి కొంచెం మ్యాటర్ నేను చెప్పింది రాసేయండి. మీకు నోట్స్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటది. ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్పస్ ఆఫ్ యాక్ట్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఎన్వైర్న్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయడం, కొంచెం ఇంప్రూవ్ చేయడం సస్టైనబుల్‌గా, పొల్యూషన్‌ని కూడా తగ్గించడం అండ్ హ్యూమన్ హెల్త్ ఇంకా ఎఫిషియెంట్‌గా ఉండడం కోసం. సెకండ్ వన్ వచ్చేసరికి పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఏ యాక్ట్ అయినా కామన్‌గా వచ్చే పాయింటే వచ్చేసరికి పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కావాస్తే కొన్ని రూల్స్‌ని సెట్ చేస్తది. కొన్ని రూల్స్‌ని ఆపుతది. ఎగ్జాంపుల్ ఏదైనా నిషేధం విధించొచ్చు. ఏదైనా ఫ్యాక్టరీస్ మీద ఎన్వైర్న్మెంటల్ లాస్‌ని ఫాలో చేయకపోతే. అండ్ కొన్ని లిమిట్స్‌ని కూడా సెట్ చేయొచ్చు కొన్ని ఫ్యాక్టరీస్‌కి. అది పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా చాలా ఉంటాయి. కానీ నేను అంత చెప్పను డెప్త్‌గా. కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్. దీనివల్ల మన సేఫ్ స్టాండర్డ్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఎన్వైర్న్మెంటల్ లాస్ వల్ల. దానివల్ల మనకి క్లీన్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. దాని తర్వాత పెనాల్టీస్ ఫర్ వయలేషన్స్.
ఈ యాక్ట్స్ ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ అనేది సరిగ్గా ఫాలో అవ్వకపోతే మనకి హెవీ ఫైన్ ఆర్ అప్పుడప్పుడు జైలుకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దాని తర్వాత సపోర్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ ఎందుకంటే తెచ్చింది ఈ యాక్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్‌ని ప్రమోట్ చేస్తది. ఎలాంటి డెవలప్మెంట్? నేచర్‌ని హార్మ్ చేయకుండా డెవలప్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అదే అదే కదా సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్. గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చేసరికి ఏ ఫ్యాక్టరీలో అండ్ ఎనీ ఏరియాలో వచ్చేసరికి ఎలాగైనా ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సర్టెన్ శాంపిల్స్‌ని కూడా కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అది ఒకవేళ వయోలేట్ అయితే ఆ ఇండస్ట్రీ ఆర్ ఫ్యాక్టరీని అక్కడే క్లోజ్ చేసేస్తారు. దాని తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్. ఈ యాక్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీస్ అండ్ మన ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న వేస్ట్‌ని అంతా చాలా సేఫ్‌గా హ్యాండిల్ చేస్తారు. అండ్ డిస్పోజల్ చేసే ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ అనేది చెక్ చేస్తారు వాటర్ బాడీస్‌లో. ఈ యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసరికి మన ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అండ్ లీగలైజ్డ్‌గా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ అనేది ఇనిషియలైజేషన్ చేసింది కాబట్టి దేనికోసం? మన సరౌండింగ్స్ అన్ని క్లీన్‌గా, సేఫ్‌గా అండ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ హెల్తీగా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్‌లో ఏ ఏ క్రీచర్స్ అయితే ఉంటాయో ఎగ్జాంపుల్ చాలా వరకు ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉంటది. ట్రీస్ ఉంటది. యానిమల్స్, బర్డ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా! అలాంటివన్నీ ప్రొటెక్ట్ చేయడానికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలుపరిచారు. ఎప్పుడు? 1972 బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏంటి ప్రొహిబిటెడ్ అంటే వైల్డ్ లైఫ్ క్రియేచర్‌ని చంపడం, ఎగ్జాటిక్ క్రియేచర్స్‌ని మనం చంపితే మనం డైరెక్ట్‌గా జైల్‌లో వెళ్లి తోసేస్తారు. హంటింగ్ అండ్ పోచింగ్. పోచింగ్ అంటే ఏనుగు దంతాలు ఉంటాయిగా అవన్నీ తీసి చాలా ప్రెషియస్ ఈ గోల్డ్‌తో పాటు ఈక్వలైజ్ చేస్తారు కదా! అలాంటివనేది ప్రొహిబిటెడ్. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసరికి చెప్పాను కదా! యానిమల్స్ అండ్ బర్డ్స్, ట్రీస్‌ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే వాటర్ బాడీస్‌ని కూడా ప్రిజర్వ్ చేసి ఉంచుకోవడం. ఏదైతే యానిమల్స్ ఎక్స్‌టింక్షన్‌కి ఎళ్తుందో అవన్నీ సేఫ్ సైడ్‌గా ఎక్స్-2కి పంపిస్తారు. ప్రొటెక్టెడ్ ఏరియాస్. కొన్ని ఏరియాస్ వచ్చేసరికి ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద ఉంటది. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, నేచురల్ పార్క్స్, క్లోజ్డ్ ఏరియాస్. క్లోజ్డ్ ఏరియాస్ అంటే హంటింగ్ ఈస్ ప్రొహిబిటెడ్. నేను ఈ మీనింగ్స్ అన్నీ ముందు ఎస్సేలో చెప్పాను కదా! అదే రాసియొచ్చు. హంటింగ్ మీద బ్యాన్ చేస్తారు. వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఎస్పెషల్లీ కొన్ని షెడ్యూల్స్ కింద ఉంటాయి. కొన్ని యాక్ట్ నెక్స్ట్ పాయింట్‌లో చదువుకున్నాం. అలాంటివైతే అస్సలు దాని దాని జోలికి కూడా ఎళ్ళకూడదు. ఏంటేంటేవంటే ఇప్పుడు చూస్తాం షెడ్యూల్స్ ఆఫ్ యానిమల్స్ అంటే ఈ యాక్ట్ వచ్చేసరికి 1-6 షెడ్యూల్స్ కింద డివైడ్ అయింది. దీంట్లో నేను 1 అండ్ 2 ఒకలాగా 3-2 ఇలా సాగ్రిగేట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1 అండ్ 2 వచ్చేసరికి యాక్ట్ నంబర్ 1 అండ్ 2 షెడ్యూల్ వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. ఈ యాక్ట్ వచ్చేసరికి ఈ షెడ్యూల్ వచ్చేసరికి కొన్ని యానిమల్ స్పీషీస్ అండ్ ప్లాంట్స్‌ని హంట్ చేయకూడదని స్పెసిఫిక్‌గా ఉంటది. దాన్ని మనం అసలేంటి చేయకూడదు. అలాంటివన్నీ నాట్ ప్రొహిబిటెడ్. అలాంటివన్నీ ప్రొహిబిటెడ్ సారీ. థర్డ్ అండ్ ఫోర్త్ యాక్ట్‌లో వచ్చేసరికి కొంతవరకు కొన్ని యానిమల్స్‌ని చంపితే కొన్ని పెనాల్టీస్ అనేది పడతది. గానీ ఫస్ట్, సెకండ్ యాక్ట్ లాగా డైరెక్ట్ లైఫ్ ప్రిజన్ అనేది వేయరు. ఫిఫ్త్ యాక్ట్ వచ్చేసరికి కొన్ని యానిమల్స్ అనేది హంట్ చేయొచ్చు. ఏదైతే కామన్‌గా మన చుట్టూ తిరిగేవి. లైక్ మంకీస్, డీర్స్ అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదా! అలాంటివైతే హంట్ అయితే చేయొచ్చు. దట్ ఈస్ అలౌడ్ ఇన్ దిస్ యాక్ట్. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎగ్జాటిక్ ప్లాంట్స్‌ని, నేటివ్ వెరైటీస్ చాలా వరకు బెండకాయల్లోనే 1 ఫీట్ వచ్చే బెండకాయలున్నాయి. రెడ్ కలర్ వచ్చే బెండకాయలున్నాయి. స్టార్ బెండకాయలుంటాయి. అండ్ టమాటోస్‌లో కూడా యెల్లో పియర్ అనేది ఉంటది. అలాంటి ట్రీస్ అనేది చాలా ఎగ్జాటిక్‌గా ఉంటాయి. అవన్నీ ప్రొటెక్షన్ చేయడానికి ఈ యాక్ట్. నేను చెప్పింది ప్లాంట్స్ మాత్రమే. అక్కడ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ట్రీస్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. పనిష్మెంట్స్ అనేది ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్ ఉంది గదా! అదైతే ఉల్లంఘించలేదో చాలా వరకు సివియర్ పనిష్మెంట్స్ అనేది పడతాయి. ఎందుకంటే చిన్న చెక్క దొంగతనం చేసినా ఇట్ విల్ బి పనిష్డ్. రోల్ ఇన్ కన్జర్వేషన్. ఈ యాక్ట్ వచ్చేసరికి ఇన్ సిటు కన్జర్వేషన్‌ని సపోర్ట్ చేస్తది. ఎలాగైతే నేచురల్ ప్లేస్‌లో ఉండే కాపాడుకోవచ్చు అలాంటిది. ఎలాగైతే మనం నేషనల్ పార్క్స్, సాంక్చురీస్ కూడా దీంట్లోనే ఉంటాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దీంట్లో ఉన్న ఎగ్జాటిక్ యానిమల్స్, ప్లాంట్స్ వచ్చేసరికి ఎక్స్ సిటు కన్జర్వేషన్‌కి పంపించబడతాయి. ఎలాగైతే జూస్, బొటానికల్ గార్డెన్స్, సీడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా! అలాంటి దీనికి. ఇంపార్టెన్స్ వచ్చేసరికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసరికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తది. మన ఇండియా లాంటి దేశం చాలా రిచ్ ఇన్ బయోడైవర్సిటీ, చాలా డైవర్స్ యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాపాడడానికి ఈ యాక్ట్ అనేది తేవడం జరిగింది. దీనివల్ల మనుషులనేది గవర్నమెంట్ వైపు చాలా రెస్పెక్ట్ చూపిస్తారు. ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చేసరికి 1980లో ఈ లా అనేది తేవడం జరిగింది. ఫారెస్ట్‌లో ఏదైనా నాన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ జరుగుతాయి కదా!
ఫారెస్ట్‌లో నాన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ జరగకుండా ఆపడానికి ఈ యాక్ట్ అనేది తేవడం అనేది జరిగింది. ఫారెస్ట్‌లో మన రోడ్స్, డ్యామ్స్, మైనింగ్ ఎలాంటి ఇల్లీగల్‌గా చేయకూడదు. లీగల్‌గా చేయొచ్చు కానీ. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ యాక్ట్ చూస్తే ఈ యాక్ట్ ఒక మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే చెప్పాను కదా! ఇల్లీగల్ యాక్టివిటీస్, నాన్ ఫారెస్ట్ వర్క్స్ ఎలాగైతే మైనింగ్, డ్యామ్స్ కట్టడము అండ్ చాలా వరకు ఫారెస్ట్ ఎర్రచందనం ఉంటాయి కదా! అవన్నీ ఇల్లీగల్‌గా తీయకుండా ఉండడానికి ఈ ఈ యాక్ట్స్ అనేది ఉపయోగిస్తది. అలాగే నేచురల్ రిసోర్సెస్‌ని ఫారెస్ట్‌లో చాలా ఉంటాయిగా అవన్నీ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఈ యాక్ట్ అనేది యూజ్ అవుతది. దాని తర్వాత వ వై పర్మిషన్ ఈస్ నీడెడ్. కొన్ని మందికి మాత్రమే పర్మిషన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి కొన్ని ఏజెన్సీస్, కొన్ని కంపెనీస్‌కే ఫారెస్ట్‌ని యుటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తది. ఫర్ ఓన్లీ గుడ్ పర్పసెస్. దానికి కొన్ని అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేని పర్మిషన్ అస్సలు అలో చేయరు. ఒకవేళ లోపల గాని ఫోర్స్‌ఫుల్ అగ్రికల్చర్ ఏదైనా కన్‌స్ట్రక్షన్ చేస్తే యూ విల్ బి ఇన్ జైల్. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ యాక్టివిటీస్ నాట్ అలౌడ్ వితౌట్ అప్రూవల్. ఏ యాక్టివిటీస్ అప్రూవల్ లేకుండా అలౌ చేయరు. ఏంటంటే డ్యామ్స్ అనేది ఇల్లీగల్‌గా ఫారెస్ట్‌లో కట్టకూడదు రివర్స్ పైన. వాటర్ బాడీస్‌ని యూజ్ చేయకూడదు. రోడ్స్, మైనింగ్ అనేది చేయకూడదు తవ్వకాలు ప్రెషియస్ మెటల్స్ కోసం. దాని తర్వాత ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ లైన్స్ అనేది పెట్టకూడదు. మామూలుగా ట్రైబల్స్ ఏసుకున్న లాంటి టెంట్ హౌసెస్ అలాగైతే ఏసుకోవచ్చు. అది కూడా పర్మనెంట్ కాదు. రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో హెవీ రోల్ ఉంటాయమ్మా. ఏంటేంటంటే గవర్నమెంట్ వచ్చేసరికి కొన్ని ప్రపోజల్స్ అనేది దీనికి రిలేటెడ్ అనేది కొన్ని రిలీజ్ చేస్తది. ఆ ప్రపోజల్స్ మనం పెట్టిన దానికి అప్రూవ్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు. కొన్ని కొన్ని ఫారెస్ట్‌లో కొన్ని చేంజెస్ చేయమని సజెషన్స్ కూడా ఇస్తారు. ఒకవేళ ఇదే నెక్స్ట్ వన్ ఏమొచ్చి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్. అంటే ఏదైనా ఒక కంపెనీ ఒక మంచి ఉద్దేశం కోసం ఫారెస్ట్‌ని డిస్ట్రాయ్ చేసి చేయాల్సింది వస్తది ఆ డెవలప్‌మెంట్‌కి. దాన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌గా ఎలా మారుస్తారంటే ఆ కంపెనీ ఆ కంపెనీ వాళ్ళే ఇంకో నాన్ ఫారెస్ట్ ఏరియా ఉంటది కదా! అక్కడ అఫారెస్టేషన్ ప్లాంట్ ట్రీస్ చేసిన అలా చేయడం వల్ల బ్యాలెన్స్ అనేది దొరుకుతాయి. ఫారెస్ట్ ల్యాండ్ కూడా అంతగా డిస్ట్రాయ్ అవ్వనట్టు ఉంటది. పెనాల్టీస్ ఫర్ వయలేషన్స్. ఎవరైనా ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా వెళ్తే స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అండర్ సమ్ యాక్ట్స్. ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ యాక్ట్స్ అంటే ఈ యాక్ట్స్ అనేవి చాలా వరకు మిస్‌యూజ్ చేయకుండా ఉండడానికి ఫారెస్ట్‌ని అండ్ ఫారెస్ట్‌లో ఉన్న రిసోర్సెస్, మినరల్స్‌ని సేవ్ చేయడానికి అండ్ మెయింటైనింగ్ క్లైమేట్ అండ్ కంట్రోలింగ్ డిఫారెస్టేషన్ కోసం ఈ యాక్ట్ అనేది సస్టైనబుల్ వేలో మనకి యూజ్ అవుద్ది. ఎయిత్ క్వెషన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ అగ్రీమెంట్స్ గురించి రాయమంటారు. మోంట్రియల్ అండ్ క్యోటో ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అమ్మ. దీన్ని గ్లోబల్ అగ్రీమెంట్స్ అని కూడా పిలుస్తారు. ఈ గ్లోబల్ ఆర్ ఇంటర్నేషనల్ అగ్రీమెంట్స్ వచ్చేసరికి ట్రీటీస్ కింద అన్ని కంట్రీస్ అనేది సైన్ అప్ చేసి ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ కొన్ని కెమికల్స్ ఓజోన్ లేయర్ డిప్లేషన్‌ని తగ్గించడానికి, హీల్ అప్ చేయడానికి ఈ ప్రోటోకాల్స్ అనేది వాడతారు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మోంట్రియల్ మోంట్రియల్ ప్రోటోకాల్. ఇదొచ్చేసరికి 1987లో చాలా వరకు అన్ని కంట్రీస్ వచ్చేసరికి సైన్ అప్ అయితే అయ్యారు. దీని యొక్క మెయిన్ గోల్ వచ్చేసరికి ఓజోన్ లేయర్ వచ్చేసరికి మెల్లమెల్లగా హీల్ అవ్వడం. దాన్ని ఎఫెక్ట్ చేసే కెమికల్స్‌ని మాక్సిమం యుటిలైజ్ చేసుకోకుండా ఉండాలని అన్ని కంట్రీస్‌కి హెచ్చరిక అయితే పంపించింది. లైక్ ఓజోన్ లేయర్‌కి ఏ కెమికల్స్ హార్మ్‌ఫుల్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, హాలన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ మిథైల్ క్లోరోఫార్మ్. ఈ కెమికల్స్‌ని చాలా వరకు కంట్రీస్ అనేది కంట్రోల్డ్‌గా తెచ్చారు. అండ్ దీనివల్ల ఓజోన్ లేయర్ వచ్చేసరికి మెల్లమెల్లగా హీల్ అవుతుంది వస్తుంది. మన ఫ్యూచర్ జనరేషన్‌లో మాక్సిమం హీల్ అయిపోద్ది. ప్రోటోకాల్ వల్ల మన ఇండియా వచ్చేసి క్లోరోఫ్లోరో కార్బన్స్ మన ఫ్రిడ్జెస్‌లో అండ్ ఏసీస్‌లో కూడా వాడడం ఆపేశారు. ఈ ప్రోటోకాల్ కింద వచ్చిన తర్వాత. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇది ఓజోన్ లేయర్‌కి ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ కెమికల్స్ అన్నీ ఫుల్‌గా స్టాప్ చేసేయడం. దీనివల్ల హ్యూమన్ హెల్త్ అనేది యూవీ రేస్ నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ ఓజోన్ లేయర్ అనేది పెద్దగా మేజర్ హోల్స్ అనేది పడుతుంటే యూవీ రేస్ డైరెక్ట్‌గా ఎర్త్ కింద వచ్చేసరికి హ్యూమన్స్, యానిమల్స్ అండ్ నేచర్‌కి చాలా ఎఫెక్ట్ అనేది అవుద్ది. దీనివల్ల సేఫ్ ఆల్టర్‌నేటివ్స్ కెమికల్స్ వెతుక్కున్నారు చాలా వరకు కంట్రీస్. దీని అచీవ్‌మెంట్స్ ఏంటంటే చాలా వరకు 190 కంట్రీస్ అనేది సైన్ అప్ చేశారనమాట. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఎన్వైర్న్మెంటల్ ట్రీటీస్ యాస్ ఆఫ్ నౌ అండ్ చాలా వరకు ప్రొడక్షన్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఆర్ బీన్ రెడ్యూస్ అండ్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి దీనివల్ల ఒక 1919 నుంచి ఇప్పటిదాకా 280 మిలియన్ ఆఫ్
స్కిన్ క్యాన్సర్స్ అనేది వచ్చేసరికి ప్రివెంట్ చేయగలిగాము. అండ్ అగైన్ 1.6 మిలియన్ స్కిన్ క్యాన్సర్ డిసీజెస్ అండ్ చాలా వరకు మిలియన్స్ ఆఫ్ డెత్‌ని మనం ప్రివెంట్ చేయగలిగాము. దీనివల్ల చాలా వరకు హెల్త్ డిసీజెస్ వచ్చేసరికి తప్పించుకుంది. దాని తర్వాత ఇదొచ్చేసరికి అగ్రికల్చర్, వైల్డ్ లైఫ్ అండ్ మెరైన్ లైఫ్ నుంచి కూడా యూవీ రేస్‌ని తప్పించుకుంది కాబట్టి వి కెన్ ప్రివెంట్. అండ్ ఇది మనకి ఏ షోకేస్ చేసిందంటే, ఏకమత్యమే మహాబలం అనే ఒక సామెత ఉంది కదా! యూనిటీ ఇస్ ది స్ట్రెంగ్త్. యునైటెడ్ వి ఫాల్, డివైడెడ్ వి స్టాండ్ అని ప్రోవర్బ్ ఉందిగా, దాన్నైతే విస్పర్ చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యోటో ప్రోటోకాల్. ఇది వచ్చేసరికి 1997లో సైన్ అప్ అనేది చేశారనమాట. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ అగ్రిమెంట్ ఏదైతే క్లైమేట్ చేంజ్‌కి లీగల్‌గా తగ్గించారో, ఈ ప్రోటోకాల్ వచ్చేసరికి దేని కింద సైన్ అప్ చేశారంటే యుఎన్ఎఫ్సిసిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్స్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద సైన్ అప్ చేశారు చాలా వరకు అన్ని కంట్రీస్. అండ్ దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ నుంచి వచ్చే హీట్‌ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్‌ని తగ్గించడానికి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తారు. మామూలుగా గ్రీన్ హౌస్ అనేది మన ఎర్త్ ఒక వార్మ్‌గా ఉంచుకుంటది. అదే ఎక్కువ సన్‌లైట్ ట్రాప్ చేసేస్తే గ్రీన్ హౌస్ ఇది చాలా వేడిగా అయితే ఎర్త్ అనేది అయిపోతది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు. అండ్ లైక్ కార్బన్ డయాక్సైడ్, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లైక్ క్లోరోఫ్లోరోకార్బన్, క్లోరోఫ్లోరోకార్బన్ SF6 అని చాలా వరకు ఈ గ్యాసెస్‌ని టార్గెట్ చేసి తగ్గించాలి అనే మోటోతో రన్ అయ్యారనమాట. అండ్ ఇండియా వచ్చేసరికి సోలార్ ఎనర్జీ పైన చాలా డిపెండ్ అయింది ఈ ప్రోటోకాల్ వచ్చిన తర్వాత. కీ ఫీచర్స్ అనేది చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి మెయిన్‌గా డెవలప్డ్ కంట్రీస్ అనేది బాగా సహకరించింది. అండ్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వచ్చేసరికి మరీ అంత స్ట్రిక్ట్ టార్గెట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవి లేకపోతే మాక్సిమం డెవలప్ అనేది చేయలేరు కాబట్టి కంట్రీస్. దీని తర్వాత ఈ ఫీచర్స్ వచ్చేసరికి కార్బన్ ట్రేడింగ్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. కార్బన్ ట్రేడింగ్ సిస్టమ్ అంటే ఒక కంట్రీ ఈ మాత్రం లిమిట్‌తోనే కార్బన్ డయాక్సైడ్‌ని ఎమిట్ చేయొచ్చు ఆర్ ఎనీ గ్యాసెస్‌ని ఎమిట్ చేయొచ్చు అని. అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ క్లీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా ఉండడానికి కొన్ని టెక్నాలజీస్‌ని ట్రాన్స్ఫర్ చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్, విండ్, హైడ్రో పవర్ యూజ్ చేయమని. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చెప్పాను కదా! కంట్రోల్ గ్లోబల్ టెంపరేచర్, డెవలప్డ్ కంట్రీస్ అనేది చాలా బాగా రెస్పాన్సిబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి. అండ్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఇది వరల్డ్‌లోనే ఫస్ట్ అగ్రీమెంట్ ఏదైతే క్లైమేట్ చేంజ్‌కి ఫైట్ చేసింది. దీనివల్ల చాలా వరకు అదర్ అగ్రీమెంట్స్‌కి సైన్ అప్ చేయడానికి ఈజీగా ఇట్ లేడ్ ఏ ఫౌండేషన్ లైక్ పారిస్ అగ్రీమెంట్ వచ్చేసరికి. దీనివల్ల ఇంటర్నేషనల్ అవేర్‌నెస్ అండ్ మన భూమి వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్ డేంజర్డ్ పర్సెంటేజ్ అనేది మనకి తెలియజేయడం జరిగింది ఈ ప్రోటోకాల్స్ వల్ల. సో కమింగ్ టు ది లాస్ట్ క్వెషన్ ఆఫ్ దిస్ యూనిట్ 3 అండ్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వెషన్ 5 మార్క్స్‌లో అడుగుతారు, 10 మార్క్స్‌లో అడుగుతారు. ఎక్స్‌ప్లెయిన్ ఎన్వైర్మెంటల్ మూవ్‌మెంట్స్ బిష్నోయ్స్ ఆఫ్ రాజస్థాన్, చిప్కో అండ్ సైలెంట్ వ్యాలీ. ఒక్కొక్క దాని గురించి 5 మార్క్స్‌లో అడుగుతారు. లేకపోతే 3 కలిపి 10 మార్క్స్‌లో అయితే అడుగుతారు. క్వెషన్ పేపర్‌లో ష్యూర్‌గా వచ్చే క్వెషన్. ఎన్వైర్మెంటల్ మూవ్‌మెంట్స్ అంటే ఏంటంటే మన పబ్లిక్ ఎఫర్ట్స్ తీసుకొని ప్రకృతి మీద ఆశ పెరిగి ఈ ప్రకృతిని నేను కాపాడుకోవాలి అని ఒక కమ్యూనిటీస్ కానీ కొన్ని విమెన్ కమ్యూనిటీస్ వచ్చేసరికి ఆ టైంలో ఎన్వైరన్మెంట్‌ని కాపాడడానికి, డిస్ట్రక్షన్ అండ్ పొల్యూషన్ నుంచి కాపాడడానికి ఎన్వైరన్మెంటల్ మూవ్‌మెంట్స్ అని అంటాం అలాంటి దీంట్ని. ఇదొచ్చేసరికి చాలా వరకు ఇండియాని వన్ ఆఫ్ ది మెయిన్ ఎన్వైరన్మెంటల్ మూవ్‌మెంట్స్ వచ్చేసరికి బిష్నోయ్స్ కమ్యూనిటీ. సో, బిష్నోయ్స్ కమ్యూనిటీ గురించి తెలుసుకుంటాం ఇప్పుడు. బిష్నోయ్స్ ఆఫ్ రాజస్థాన్. ఈ కమ్యూనిటీ వచ్చేసరికి రాజస్థాన్. రీసెంట్‌గా ఒక ఫేమస్ హిందీ యాక్టర్‌నే కొంచెం భయపెట్టించే కమ్యూనిటీ ఇది. చాలా ఇదనేది ఇండియా నుంచి ఎకో వారియర్స్‌గా అనే ఒక మంచి పేరనేది ఈ కమ్యూనిటీస్‌కి వచ్చింది. ఈ కమ్యూనిటీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రకృతిలో ఉన్న యానిమల్స్‌ని అండ్ ట్రీస్‌ని అస్సలు కట్ చేయకూడదు. వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి మరి కాపాడే కమ్యూనిటీస్. వన్ ఆఫ్ ది చాలా ఫైనెస్ట్ కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్ అనేది బిష్నోయ్ అంటే 20 అండ్ నాయిస్ అంటే 9. 20+9 ప్రిన్సిపల్స్‌ని ఫాలో అయ్యే కమ్యూనిటీ సెట్ బై గురు జంబేశ్వర్. బిష్నోయ్స్ అనేవారు మాక్సిమం హిందూ కమ్యూనిటీ ఇట్ ఈస్. అండ్ బై ద వే హిందూస్ చనిపోయిన తర్వాత ఎవరు బర్రీ చేయరు. కానీ ఈ కమ్యూనిటీ బర్రీ చేస్తారు. ఎందుకంటే వుడ్‌ని మిగిలించొచ్చు. అప్పుడు ట్రీస్ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదని. ఈ మూవ్‌మెంట్ అనేది చాలా బావుంటది. ఇట్ బిగాన్ అట్ 1730లో బిగిన్ అయింది. అండ్ ఇట్ ఈస్ 500 ఇయర్స్ ఓల్డ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. దీంట్లో వచ్చేసరికి ఒకరోజు రాజు గారికి ఏదో వుడ్ కావాలని కొన్ని మంది సోల్జర్స్‌ని పంపించారనమాట. కేజ్రీ ట్రీస్ అంటే చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న ట్రీస్. అక్కడ ఫస్ట్ ఏమంచి సోల్జర్స్ అంతా వచ్చి
చాలా వరకు ట్రీస్‌ని కట్ చేసేద్దాం అనుకున్నారు. కేజ్రీ ట్రీస్‌ని. అప్పుడొచ్చేసరికి అమృతా దేవి బిష్నాయ్ షీ ఈస్ ది లీడర్ ఆఫ్ దిస్ మూవ్‌మెంట్. ఫస్ట్ టైమ్ నుంచి ఆవిడొచ్చేసరికి కేజ్రీ ట్రీని గట్టిగా హత్తుకున్నారు. హగ్ చేసుకొని పట్టుకున్నారు గట్టిగా. దాంతో పాటు సోల్జర్ వచ్చేసరికి కట్ చేయలేకపోతున్నాడు కాబట్టి, ఆ చెట్టుతో పాటు అమృతా దేవిని కూడా ముక్కలుగా తన హెడ్‌ని అనేది కట్ చేస్తారు. దీన్ని చూసి చాలా వరకు బిష్నాయ్స్ విమెన్ అండ్ కొంత మెన్ వచ్చేసరికి ఇదే ప్రాక్టీస్‌ని ట్రీస్‌ని ప్రొటెక్ట్ చేసేలాగా హగ్ చేసుకొని కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ సోల్జర్స్ అనేది చాలా మొండిగా ఉండడం వల్ల అన్ని 363 మెంబర్స్ ఆఫ్ బిష్నాయ్స్ వేర్ సాక్రిఫైస్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ ట్రీస్, కేజ్రీ ట్రీస్‌ని. చూడండి, ఒక చెట్లని కాపాడడానికి 363 మెంబర్స్ అనేది చనిపోయారు. ఎంత గూస్ బంప్స్ వచ్చే స్టోరీయో ఇది. సో, దాని తర్వాత ఇట్ ఈస్ ఎ కింగ్ ఆఫ్ జోధ్‌పూర్. ఇదొచ్చేసరికి కేజ్రీ విలేజ్ జోధ్‌పూర్‌లో ఉంటది రాజస్థాన్‌లో. రాయాలమ్మా నేమ్స్ అన్నీ. దాని తర్వాత రాజే ఈ బాడీస్ అన్ని ఒకేసారి చూసి కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి, దాని తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళ హస్బెండ్స్ కని సారీ అని తలొంగి చెప్పారు. దాని తర్వాత ఇక్కడ కింద సైడ్ హెడ్డింగ్స్ ఉంటదిగా, ప్లేస్ ఆఫ్ ఆరిజిన్, ఇయర్, కమ్యూనిటీ, ఇన్వాల్వ్డ్, లీడర్ ఎవరు, రీజన్ ఆఫ్ ది మూవ్‌మెంట్, యాక్షన్ టేకెన్ బై బిష్ణుస్, సాక్రిఫైస్ అండ్ రిజల్ట్, ఇంపార్టెన్స్. ఇప్పుడు నేను స్టోరీలో చెప్పింది అక్కడ సైడ్ హెడ్డింగ్స్‌తో పాటు రాయాలి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చెప్పుకుందాం. ఈ కమ్యూనిటీ వల్ల మిగతా ఇట్ లెడ్ ఇంటూ చిప్కో మూవ్‌మెంట్. ఈ కమ్యూనిటీ చూసి ఇంకో చిప్కో మూవ్‌మెంట్ ఉత్తరాఖండ్‌లో ఇన్‌స్పైర్ అయ్యి అక్కడ కూడా ఇలాగ ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చేశారు. నెక్స్ట్ మనం అదే చదువుకుంటాం. దీని ఒక ఇంపార్టెన్స్ ఏదంటే ఫస్ట్ ఎన్వైర్న్మెంటల్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా. దీనివల్ల చాలా డీప్ వాల్యూస్ అనేది క్రియేట్ అయింది ఈ కమ్యూనిటీస్ వల్ల. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి చిప్కో మూవ్‌మెంట్. బిష్నాయ్స్ ఆఫ్ రాజస్థాన్ నుంచి ఇన్‌స్పైర్ అయిన మూవ్‌మెంట్. చిప్కో మూవ్‌మెంట్ కూడా ఒక స్టోరీలా వినేయండి, నేను చెప్తాను. చిప్కో మూవ్‌మెంట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫెమినిస్ట్ మూవ్‌మెంట్ ఇన్ దట్ టైమ్. ఒకప్పుడు ఏం చేశారంటే ఇది ఉత్తరాఖండ్‌లో హిమాలయన్ రేంజెస్ ఉంటది కదా! అప్పుడు ఉత్తరప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఉత్తరాఖండ్. ఇదొచ్చేసరికి 1973లో వచ్చేసరికి స్టార్ట్ అయింది. చమోలి డిస్ట్రిక్ట్ ఉత్తరాఖండ్‌లో ఎప్పుడైతే ఇప్పుడుంది. సో, దీన్ని ఒక స్టోరీ ఏంటంటే వినేస్తాము. గవర్నమెంట్ అనేది ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ కొన్ని బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫారెస్ట్ అనేది ట్రీస్‌ని కట్ చేసి అక్కడ రోడ్స్ అండ్ చాలా వరకు కంపెనీస్ పెట్టేయడానికి ల్యాండ్ అనేది అలొకేట్ చేశారు. దాని తర్వాత ఒక రూల్ అనేది తెచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఓన్లీ ఫారినర్సే ఈ ఫారెస్ట్‌లో ఉన్న రిసోర్సెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చెట్లు ఏమైనా కోసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చని. దాన్ని చూసి ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్నవాళ్ళు చాలా ఈర్ష్య పడడం జరుగుద్ది. ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఆ రిసోర్సెస్‌ని యూజ్ చేసే హక్కు లేదు. మెయిన్‌లీ చిప్కో మూవ్‌మెంట్ వచ్చేసరికి వాళ్ళు ఆ ఫారెస్ట్ మీద డిపెండెంట్‌గా ఉన్నారు. సో, దాని వరకు చాలా వరకు ట్రీస్ అనేది కట్ చేస్తూనే పోతున్నారు. కాబట్టి సుందర్ లాల్ బహుగుణ అండ్ గౌరీ దేవి వీళ్ళిద్దరూ వచ్చేసరికి వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్స్. హిమాలయన్ ఫారెస్ట్ దగ్గర వచ్చినప్పుడు దీనివల్ల ఈ చెట్లన్నీ కొయ్యడం వల్ల చాలా వరకు సాయిల్ ఎరోషన్ అండ్ ఫ్లడ్స్ అనేది వచ్చేస్తది. చాలా వరకు ల్యాండ్ స్లైడర్స్ కూడా జరుగుద్ది. ఎందుకంటే అది హిమాచల్ ప్రదేశ్ కాబట్టి. సారీ, హిమాలయన్ రేంజ్, హిమాచల్ ప్రదేశ్ కాదు. దీనివల్ల అక్కడ ఉన్న విమెన్ ఏం చేశారనుకోండి, పీస్‌ఫుల్‌గా ప్రొటెస్ట్ చేస్తారు. ఎలాంటి సాక్రిఫైసెస్ జరగలేదు. ఒక్కొక్క వుమెన్ అనేది అక్కడ పిక్చర్‌లో చూస్తున్నట్టు ఒక చేయి మీద ఒక చేయి పట్టుకొని గట్టిగా చిప్కో అంటే హిందీలో గట్టిగా హగ్ చేసుకోవడం. టు స్టిక్ టు ది ట్రీస్ అలాగా ట్రీస్‌తో ఇలాగా హగ్ చేసుకొని ఉండడం వల్ల ఈ ప్రొటెస్ట్ వచ్చేసరికి చాలా వరకు సాంగ్స్ అండ్ అక్కడ లోకల్ ఉన్న స్లోగన్స్‌తో అవేర్‌నెస్ అనేది తెప్పించింది. గవర్నమెంట్ చెవుల దాకా ఎళ్ళింది. సో, ఈ మూవ్‌మెంట్ కూడా చాలా సక్సెస్‌ఫుల్ మూవ్‌మెంట్. దీనివల్ల ఒక చిన్న ఫెమినిజం అనేది ఇక్కడ బర్న్‌ఔట్ అయ్యింది. ఎలాగైతే హిమాలయన్ ఫారెస్ట్‌ని కాపాడగలిగారు ఇలాంటి చిప్కో మూవ్‌మెంట్. అండ్ ఇదొచ్చేసరికి విమెన్ రోల్ వచ్చేసరికి చాలా వరకు ఎన్హాన్స్ చేయడం జరిగింది. దానివల్ల సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ప్రాక్టీసెస్ అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా వరకు చేంజెస్ అనేది జరిగింది హిమాలయన్ రేంజెస్‌లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సైలెంట్ వ్యాలీ ఇన్ కేరళ. ఇది చాలా వరకు ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వెషన్, లేకపోతే 3 కలిపి 10 మార్క్స్ క్వెషన్‌లో అయినా ఇస్తారు. సైలెంట్ వ్యాలీ చూడడానికైతే చాలా బాగుంటుంది. నేనైతే యూట్యూబ్ వీడియోస్‌లో చూసాను. బై టూరిస్ట్స్ అందరూ అలౌడ్. బై వాకే కూడా చాలా వరకు జంతువులు మన ముందు వెళ్తాయి. సింహాలు, పాములు అంత బాగుంటాయి వచ్చేసరికి సైలెంట్ వ్యాలీ. కానీ పేరు ఉన్నంత నిశ్శబ్దమైన వ్యాలీ అయితే కాదు. చాలా వరకు పోరాట వినియోగాలు జరిగింది ఈ సైలెంట్ వ్యాలీ గురించి. ఈ సైలెంట్ వ్యాలీ గురించి మనం తెలుసుకుందాం ఒక స్టోరీ లాగా. నేను ఇక్కడ చెప్పిన సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రాయండి మీరు. ఈ సైలెంట్ వ్యాలీ వచ్చేసరికి పాలకండ్ డిస్ట్రిక్ట్ కేరళలో ఉంది. ఇది వచ్చేసరికి 1978 నుంచి 1985 వరకు ఈ ఉద్యమం కంటిన్యూ అయింది. ఈ ఉద్యమం ఒక మెయిన్ కారకం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ కేరళ వచ్చేసరికి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్‌ని కన్‌స్ట్రక్ట్ చేద్దాం అనుకుంది. దేని మీద? కుంతిపుంజ రివర్ లేకపోతే కుంతి రివర్ అయినా రాయండి మీకు స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే.
దాని మీద కన్స్ట్రక్ట్ చేద్దామని హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనేది అనుకున్నారు. ఒకవేళ ఆ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కడితే చాలా వరకు సైలెంట్ వ్యాలీ వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది ఇట్ విల్ బి సబ్మర్జ్డ్ ఇన్ వాటర్. అండ్ మీకు సైలెంట్ వ్యాలీ చెప్పాలంటే ఇట్ ఈస్ రిచెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ మన ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయమ్మా. దాంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రెయిన్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది. ఈ రెయిన్ ఫారెస్ట్ ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలని అక్కడ ఉన్న లోకల్ పీపుల్, విమెన్, టీచర్స్, స్టూడెంట్స్ అండ్ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ సపోర్ట్, వీళ్ళ ఈ కమ్యూనిటీ వచ్చేసరికి సపోర్ట్ చేసింది. అండ్ దీంట్లో వచ్చేసరికి చాలా వరకు రేర్ స్పీషీస్ అనేది ఉంది. లైక్ లయన్ టైల్ మ్యాక్యూ అంటే కోతిలాగే ఉంటది ఆ లయన్. లయన్ ఫేస్డ్ కోతి. అలాంటి చాలా వెరీ ఓల్డ్ అండ్ చాలా అన్‌డిస్టర్బ్డ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఉంది. చాలా స్పీషీస్ ఉన్నాయి ఈ రెయిన్ ఫారెస్ట్‌లో, సైలెంట్ వ్యాలీలో. ఇదొచ్చేసరికి చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ సపోర్టర్స్ కి చాలా వరకు సపోర్ట్ అయింది. దాని తర్వాత ఇందిరాగాంధీయే కింద దిగి వచ్చింది ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమంని సపోర్ట్ చేయడానికి. దాని తర్వాత చాలా ఉద్యమాల తర్వాత 1985లో ఆఫ్టర్ సో మచ్ ఇయర్, ఆఫ్టర్ 6 to 7 years ఆఫ్ పోరాటంతో గవర్నమెంట్ ఆఫ్ కేరళ హాస్ క్యాన్సిల్డ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ పార్క్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్సిటీలో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా రాసియండి. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ డిక్లేర్ చేసింది సైలెంట్ వ్యాలీ. ఓకే, ఈ సైడ్ హెడ్డింగ్స్ అన్ని రాయాలి. సపోర్టర్స్ కింద ఈ కమ్యూనిటీ కేరళ శాస్త్రీయ సాహిత్య పరిషత్ అని రాస్తారు అండ్ లోకల్ పీపుల్ అని రాస్తారు. అండ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ దగ్గర రేర్ రేర్ స్పీసీస్ ఉన్నాయని, లయన్ టైల్డ్ మ్యాక్యూ అని చెప్పాను కదా, చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్, చాలా వరకు ట్రీస్ అండ్ ఎండమిక్ ట్రీస్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ చాలా వరకు పిటిషన్స్, క్యాంపెయిన్స్, చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెచ్చిన తర్వాతే సక్సెస్ అనేది వాళ్ళ చేతికి వచ్చింది. దీని ద్వారా, ఈ సబ్జెక్ట్ ద్వారా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ లేకుండా మనం బతకలేము. అండ్ ఈ ఉద్యమాలు మెయిన్లీ ఎన్వైర్మెంటల్ మూమెంట్స్ చూసారు కదా, ఎంతమంది ఒక చెట్ల కోసం 363 బిష్నోయ్స్ అనేది సాక్రిఫైస్ చేయడం జరిగింది. అండ్ చాలా ఉద్యమాలు, చాలా కష్టంగా ఉండే ప్లేసెస్ కూడా కట్ అవుట్ అవ్వకుండా మనం అనేది మన ఎన్వైర్న్మెంట్ ని కాపాడుకోవాలి. గవర్నమెంట్ ఏం చెప్పినా మనం ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ అయినా తల వంగాల్సిందే అని ఈ సైలెంట్ వ్యాలీ ద్వారా మనకి ప్రూవ్ అయ్యింది అని నీట్ గా రాయండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. యూనిట్ 2, 3 అనేది కొంచెం డిఫికల్ట్ గానే ఉన్నా, ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నా చాలా బాగుంటది. దీన్ని మీరు ఆన్ పేపర్ రాయడం కన్నా ఆన్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయండి, బాగుపడతారు. మన ఎన్వైర్న్మెంట్ ని మనమే కాపాడుకోవాలి, బయట ఎవరు వచ్చి కాపాడరు. సో మీకు గనక ఇంత హెవీ సిలబస్ ఉన్న నోట్స్ చాలా సింపుల్ గా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ ది గివెన్ నంబర్ ఇన్ వాట్సాప్. అండ్ మీకు శాంపుల్ నోట్స్ కావాలంటే కూడా పెడతాను. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ అనేది కొత్త ఛానల్, మీకు ఫర్దర్ గా కూడా చాలా వీడియోస్ అనేది రాబోతుంది 6th సెమ్ ఇంటర్న్షిప్ గురించి అన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే అప్డేటెడ్. థ్యాంక్ యూ.